యేసయ్య మాట ఎంత మంచి మాట, ఆపదలోనున్న వారిని ఆదరించే మాట. యేసయ్య మాట ఎంత మంచి మాట. వీరికి వివాహం అయ్యి 20 సంవత్సరాలు అయిందండి. అయితే ముందు మరి బాబుని దేవుడు అనుగ్రహించారు. తర్వాత బాబు పుట్టిన 10 సంవత్సరాల వరకు కూడా ఈ తల్లిగారికి మరి ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వలేదండి. గర్భఫలం లేని సమయంలో గర్భఫలము వచ్చినా కానీ ఈవిడకున్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఫిట్స్ బలహీనత ఉందండి. వచ్చినా కానీ ప్రమాదం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకోగా దేవుడు ఈ బిడ్డకి గర్భఫలం ఇచ్చారు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ప్రతి నెల ప్రతి క్షణము కూడా చాలా ఆందోళన పడుతూ ఉండేవారు. ఎందుకంటే ఫిట్స్ బలహీనత ఉంది కనుక ఏ టైంలో ఫిట్స్ కానీ వస్తాయో, లేకపోతే డెలివరీ సమయంలో కానీ ఫిట్స్ కానీ వస్తాయో, మరి తల్లి ఏమైపోద్దో బిడ్డ ఏమైపోద్దో అని చాలా కలవరపడుతూ ఉండేవారు. కానీ ఈ బిడ్డ కోసము సేవకులు, కుటుంబము, సంఘము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అసలు ఆ ఫిట్స్ ఏమయ్యాయో కూడా తెలియదండి. మరలా ఫిట్స్ బలహీనత రాకుండా డెలివరీ విషయంలో దేవుడు కృపను చూపించి చక్కనైన మగబిడ్డను దేవుడు అనుగ్రహించారు. దేవునికే మహిమ కలుగును కాక. ఆమేన్. ఇంకా ఎన్నో బాధలతో చింతిస్తున్నారా? అయితే ప్రతి నెల మొదటి మంగళవారం ఇరుసుమండ ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో, మొదటి గురువారం పల్లంకూరు పాత సినిమా హాల్ స్థలములో, మొదటి శుక్రవారం మొమ్మిడివరం తెల్లమ్మ చెరువు గట్టు సమీపంలో, మొదటి శనివారం కూనవరం గోపవరం సరిహద్దుల మధ్య యేసయ్య మందిరంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొని సమస్యలపై విడుదల, జయం పొందుకొని దేవుని ద్వారా దీవించబడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుడు అందుకే అంటున్నాడు ఈరోజు నీతో, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను వదిలివేయలేదు, నేను నీతోనే ఉన్నాను, నీతోనే నీ ప్రక్కనే ఉంటాను నేను ఎప్పుడు కూడా, నువ్వే నన్ను పట్టించుకో. ఆ తర్వాత ఏంటంటే ఫర్సేక్స్ యు అంటే దేవుడు అంట, మనం ఇక్కడ ఉన్నామనుకోండి, దేవుడు నేను ఇదే అనుకోండి, దేవుడు నేను అనుకోండి, నేను ఈ పక్కన ఉన్నాను అనుకోండి, మనం దేవుడు అంట మన వైపు ఇంకా ఇలా నుంచి ఇలా కూడా తిరగడంట. అర్థమైందండి? నా ఎదురుగా ఇదే అనుకోండి, మనల్ని అలా చూస్తూ ఉంటాడంట. అంటే ఫర్సేక్స్ యు అంటే మన వైపు నుంచి టర్న్ ఇలా తిరగడంట. మన కళ్ళు కూడా తిప్పనంట మన వైపు నుంచి. అంత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. అంత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. క్షణం మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టకుండా, నిమిషం మాత్రం కూడా నిన్ను వదిలివేయకుండా, నిన్ను మరిచిపోకుండా నిమిషం నీ మీదే దృష్టి ఉంచుతూ, నీకేం చేస్తే బాగుంటుంది, నువ్వు ఎలా ఉంటే ఆనందంగా ఉంటావు, లేకపోతే ఎక్కడుంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ జీవితంలోకి ఏది అనుమతిస్తే నువ్వు ఆనందంగా జీవిస్తావు, ఏది జరిగితే నువ్వు ఆయన సన్నిధికి దగ్గర అవుతావని నీ కోసం నిన్ను చూస్తూ నీ కోసం ఆలోచించే దేవుడు ఉన్నాడు. నువ్వు భయపడకు, నేను ఒంటరిగా ఉన్నానని దిగులు పడకు. నువ్వు ఒంటరిగా ఉన్నావని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నీ వైపే ఉన్నాడు, నీ తరపునే ఉన్నాడు, నీ తరపునే ఆయన పోరాటం చేస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కదా. నేను చూస్తున్నప్పుడు ఆయనకి నిరాశ మిగులుస్తున్నావా, ఆనందాన్ని మిగులుస్తున్నావా? ఆయన నిన్ను నిమిషం వదలకుండా చూసుకుంటున్నాడు కదా. నిమిషం వదలకుండా నిన్ను చూసుకుంటున్న దేవునికి నిరాశ, ఆనందమా? దేవుడు ఆశతో ఎదురు చూస్తాడంట. ఎలా అంటే నీ వైపు అలా చూస్తాడు కదా, అలా చూస్తూ టీవీ కరెక్ట్గా సీరియల్ టైం ఏం చేస్తావు చూస్తాడు, నిన్నే చూస్తాడు. టీవీ ఆన్ చేస్తుందా, ప్రార్థన చేసుకుంటుందా? అదే టైంకి ప్రార్థన కదండి, గూగుల్ మీట్లో ప్రార్థనలు, సీరియల్ టైం కూడా కొన్ని దాటిపోవచ్చు. కానీ ఈ ప్రార్థనకు వస్తావా, ఆ ప్రార్థనకి వెళ్తావా? రెండిటి మధ్యలో నువ్వు ఉంటావు. దేవుడు నిన్నే చూసి ఏమనుకుంటాడు తెలుసా? నా బిడ్డ వెళ్దో, నా బిడ్డ సీరియల్ చూడదు, నా కోపం వచ్చేద్ది, నీకు కోపం తెప్పించేస్తారు, నీకు కోపం వచ్చేద్ది. కానీ దేవుడేమో
కోప్పడదు నా బిడ్డ. లేకపోతే నువ్వు పాపం చేసేయాలనుకుంటావు, లేకపోతే ఫోన్లో ఏవేవో చూస్తూ ఉంటావు, సినిమాలు సీరియల్ అని అవి ఇవి లోకాస్ట్లని వాళ్ళల్లో నీ పక్కన ఉంటాయి, నీ ముందు ఉంటాయి. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? చేయదు, అలా చేయరు అని దేవుడు మనల్ని మనస్ఫూర్తిగా నమ్ముతాడంట. అలా చెయ్యవు, అలా చెయ్యము, ఇలా చేస్తాం, దేవుడు అనుకున్నట్టు చేస్తాం, లేకపోతే ఆ లోకాశలు విడిచిపెట్టి ఇలా చేస్తామని దేవుడు ఆశపడతా ఉంటే ఆశగల ప్రాణాన్ని నిరాశ చేసేస్తారు. కానీ మన దేవుడు మన ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడి ప్రాణాన్ని నిరాశపరిచేస్తున్నాం. ఒక్కసారి గమనించుకో, దేవుడు నీ వైపే చూస్తున్నాడు కదా. దేవుడు నువ్వు అనుకున్నావు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టేసాడు అని అనుకున్నా, నన్ను చూడట్లేదు అనుకున్నావు కదా. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను నిన్నే చూస్తున్నా. నిమిషం కన్ను రెప్ప కూడా వేయకుండా, నిమిషం కూడా వదలకుండా నేను నిన్ను చూస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నా కోసం ఎలా బ్రతుకుతావు? నా కోసం ఎలా జీవిస్తావు? నీ కోసం నేను అన్నీ చేస్తాను, రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. నువ్వు నా కోసం ఏం చేస్తావు చెప్పు అంటున్నాడు దేవుడు. ఏం చేస్తావు? దేవుడు నిన్ను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. నిమిషం కూడా వదలకుండా నేను చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నీ బ్రతుకు ఇంకా ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకో. రెండోది ఏంటండి? నిన్ను ఏమాత్రము విడువడు, ఎడబాయడు. ఆ తర్వాత మూడోది ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి, నేను చదువుతానండి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిర్మలమాయెను. మూడవదిగా దేవుడు మన కోసం ఏం చేస్తాడని నేను ఆలోచించినప్పుడు దేవుడు అన్నాడు సైలెంట్ అన్నాడు. సైలెంట్, క్వైట్ అంటే సైలెంట్ అంటే తెలుసు కదండి, నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటున్నాడు ఏంటి? నిశ్శబ్దం ఏం చేస్తాడు దేవుడు? నిశ్శబ్దం అసలు ఏంటి అని అన్నప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. అక్కడ తుఫాను, బీభత్సమైన తుఫాను, సముద్రం మధ్యలో ఉన్నారు వాళ్ళు. భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది, వాళ్ళకి భయం వేసేస్తుంది. ఎంత తుఫాను వచ్చేస్తుందే, ఇప్పుడు ఎలాగా ఏంటి మా పరిస్థితి అని చింతపడిపోయి దేవుణ్ణి లేపేస్తున్నారంట. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని దేవుణ్ణి లేపుతున్నారంట. నా దేవుణ్ణి లేపుతుంటే దేవుడు ఏం చేశాడు? లేచి, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆ సముద్రాన్ని అంతా నిర్మలపరిచేశాడంట. ఆ సముద్రాన్ని అంతా నిర్మలం అంటే సైలెంట్, నిశ్శబ్దం చేశాడు. దేవుడు నీ జీవితంలో కూడా తుఫాన్ రావచ్చు, అలలు కొట్టుకుపోవచ్చు, వర్షం, భయంకరమైన వడగండ్ల వర్షం లాంటి సమస్యలు నీ మీదకి వచ్చేయవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిశ్శబ్దం చేయగల శక్తిమంతుడు. నేను నిశ్శబ్దం చేస్తాను నీ జీవితంలో. నీ ప్రతి సమస్యను, నీ ప్రతి ఆందోళనను, నీ ప్రతి భయాన్ని, అలజడల్ని, నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన్ని నేను నిశ్శబ్దం చేయబోతున్నాను. నిశ్శబ్దం చేయగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట చెప్తున్నాడు. ఇక్కడ ఎలా అయితే ఈ గాలి వాళ్ళని ఆపాడో, నిశ్శబ్దం చేశాడో, నిర్మలం చేశాడో, దేవుడు నీ జీవితంలో కూడా నిర్మలమైన జీవితాన్ని నీకు కూడా అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు ఆ బోట్లో ఉన్నారు కదండి, మనం కూడా అలాగే అనుకుంటాం. దేవుడు మన పక్కనే ఉంటాడు, దేవుడు లేడని హడావడి ఎక్కువ చేసేస్తూ ఉంటాం. దేవుడు లేడు. ఆబ్సెంట్ అంటే తెలుసా? మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి. ఆబ్సెంట్ అంటే ఏంటి? స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి మీ పిల్లోడు రాలేదు. ప్రెజెంట్ అంటే స్కూల్కి వచ్చాడు, స్కూల్లో ప్రెజెంట్లోనే ఉన్నాడు. ప్రెజెంట్ అంటే ఉన్నాడని, ఆబ్సెంట్ అంటే లేడని. మన జీవితాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు ఆబ్సెంట్ అయిపోయాడేమో అనుకుంటాం కొన్నిసార్లు. అంటే దేవుడు లేడు ఈ సమస్యలో, ఈ బాధలో నేను ఉన్నాను కదా, ఇందులో దేవుడు ఆబ్సెంట్లో ఉన్నాడేమో, అందుకే లేట్ అవుతుందేమో, ఆబ్సెంట్ అయిపోయాడేమో దేవుడు అని అనుకుంటున్నాం కొన్నిసార్లు. కానీ
దేవుడు ఆబ్సెంట్లో లేడు, ప్రెజెంట్లోనే ఉన్నాడు. ఆ సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రెజెంట్ని నీకు ప్రెజెంటేషన్ ఇస్తాడు. సరైన సమయంలో ప్రెజెంటేషన్ అంటే ప్రదర్శిస్తాడు. నేను ఉన్నాను అని సరైన సమయంలో నీ ముందు ప్రదర్శన కనపరుస్తాడు. నువ్వు ఆయన లేడు అనుకోవడానికి లేదు. నీ జీవితంలో ప్రతి భాగంలో దేవుడు ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు, ఇరుకులో, ఇబ్బందులో, సంతోషంలో, సమాధానంలో, దుఃఖంలో, నిట్టూర్పులో, ఒంటరితనంలో, నువ్వు పాపంలో కూరుకుపోయి పాప బంధకాల్లో పడి ఉన్నప్పుడు కూడా దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆబ్సెంట్లో లేడు, ఆయన ప్రెజెంట్లోనే ఉన్నాడు. ఈ బోట్లో ఎలా అయితే ఆబ్సెంట్ అనుకున్నారో మనం కూడా అలాగే అనుకుంటాం. లేదు, దేవుడు ప్రెజెంట్లోనే ఉన్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను కూడా అనుకున్నానండి, ఈ వివాహ విషయంలో ఏంటి ఇంకా జరగట్లేదు. 5 సంవత్సరాల దర్శనం అండి. 5 సంవత్సరాల నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇదేంటి ఈ టైంలో, నాకు 18 సంవత్సరాలప్పుడు ఏంటి పెళ్లి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు, నా మంచి ఆలోచనలు కాదేమో తండ్రి, నా ఆలోచనలకు అడిగాను, ప్రార్థన చేసుకునేదాన్ని. అయినా సరే అలాంటి దేవుడు అలా మాట్లాడేవాడు వివాహం కోసం. అయితే నేనేం చేశానంటే డిప్రెషన్ అయిపోయాను. అంటే ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. ఏంటి నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నాకులా ఎవరు ఉండకూడదు, ఒక రకంగా వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మానేసానండి. ప్రార్థన చేయకూడదు, ఇంకా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ దేవుడిలోకి వచ్చిన ఫస్ట్ రోజు ప్రార్థనలోనే మాట్లాడడం మొదలు పెట్టాడండి దేవుడు వివాహం కోసం. అయితే ఇంక నేను ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయడం ఆపేయాలనుకున్నాను. అయితే ఆపేశాను కదండి, ప్రార్థన చేయడం ఆపేశాను. అలా కూర్చున్నాను అనుకో, కూర్చుంటే మాట్లాడేసేవాడు, పడుకుంటే దర్శనాలు వచ్చేసాయి, కళలు వచ్చేసేవి. ప్రార్థనలో, చర్చిలో ప్రార్థనలో ఉంటే ప్రవచనాలు పలికి మాట్లాడేసేవారు వివాహం కోసం. ఇదేంటి ప్రభువా ఎంతలా మాట్లాడేస్తున్నావు అని అనుకునేదాన్ని. అయితే రోజులు గడుస్తుండగా మొన్న 2024లో ఇది బయటకు వచ్చింది కదండి, ఈ దేవుని కార్యం. అయితే నేను అనుకున్నాను, ఈ జనవరి నుంచి మొదలైందండి, మొన్నతో అయింది కదా. జనవరి నుంచి చిన్న నలుగుడు కాదు, ఈ కుటుంబం ఆ కుటుంబం, 2 కుటుంబాలు, దేవుడు కార్యం జరగడానికి దేవుడు అందరినీ నలిపి గొప్ప అద్భుతమే చేశాడు. అయితే అనుకున్నాను, నిజంగా దేవుడు ఆబ్సెంట్ ఏమో అనిపిస్తుంది కదండి, ఆబ్సెంట్ అయిపోయాడేమో ఈ విషయంలో, లేకపోతే ఏమైపోయింది, అసలు ఏమవుతుంది. కానీ దేవుడు అన్నాడు, నీకు కనబడలేనంత మాత్రాన్ని నేను పని చేయకుండా లేను, నీకు కనబడలేనంత మాత్రాన నేను పని చేయకుండా లేను, నేను ఆ పనిలోనే ఉన్నాను. నీకు కనబడలేదని నువ్వు ఆ విషయం జరగట్లేదు, దేవుడు ఆబ్సెంట్ అని అనుకోవడానికి వీల్లేదు అన్నాడు దేవుడు నన్ను. ఓకే, అది నాకు కనబడకపోయినా నేను నిన్ను నమ్ముతాను, అది జరగదని అనిపించినా సరే నేను నిన్నే నమ్ముతాను, నువ్వు మాటిచ్చావు, నువ్వే నెరవేర్చుకుంటావు అని అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నా ప్రెజెంట్ని సరైన సమయంలో నేను ప్రెజెంటేషన్ ఇస్తాను అన్నాడు. 6వ తారీఖున ప్రెజెంటేషన్ ఇచ్చాడండి. 6వ తారీఖున ఏం చేశాడు? ప్రదర్శించాడు ఆయన కార్యాన్ని.
ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానమేనా. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. నిన్ను నే మరుతునా మరువను ప్రభు, నిన్ను నే విడుతునా విడువను ప్రభు, నిన్ను నే మరుతునా మరువను ప్రభు, నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను చాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైన నేను చాలను. నేను ఇందులో ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, నేను ఆబ్సెంట్లో లేను, ప్రతి మూలన ఉన్నాను అని చెప్పి ప్రదర్శించుకున్నాడా లేదా 6వ తారీఖున? నీ జీవితంలో కూడా ప్రదర్శించుకుంటాడు. నువ్వు నమ్ము, నీకు కనబడలేదని కృంగిపోకు. నీ పని మీదే ఉన్నాడు ఆయన. నీ కోసం పని చేయడానికి ఉన్నాడు ఆయన. నిన్ను పట్టించుకోవడానికి ఉన్నాడు. అందరూ వదిలేస్తే ఆయన వదిలేస్తాడు అనుకుంటున్నావా? అందరూ వెలివేస్తే ఆయన వెలివేస్తాడు అనుకుంటున్నావా? అందరూ ప్రేమించకుండా పక్కన పెడితే ఆయన ప్రేమించకుండా ఉంటాడు అనుకుంటున్నావా? లేదు, అందరూ ప్రేమించరు చూసావా, అప్పుడు నీ మీద ఆయనకి ఇంకా ఎక్కువ ప్రేమ వస్తుంది. అప్పుడు నువ్వు ఇంకా ఆనందించాలి. ఎలాగో చెప్పనా, వాళ్ళు ప్రేమించకపోతేనే మంచిది. ఎందుకు? దేవుడి ప్రేమ నువ్వు ఎక్కువ పొందుకోవచ్చు. అప్పుడు వాళ్ళు నీకు సహాయం చేయకపోవడమే మంచిది. ఎందుకు? దేవుడే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి. నువ్వు కృంగిపోవడమే మంచిది. ఎందుకు? దేవుడు నీ పక్కనే ఉండి నిన్ను ఓదారుస్తాడు కాబట్టి కదా. నువ్వు ఎప్పుడు కృంగిపోకు. దేవుడు ఆయన ప్రెజెంటేషన్ ప్రదర్శించుకుంటాడు నీ జీవితంలో. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నిశ్శబ్దాన్ని కలుగజేస్తాడు. ఎలాగో తెలుసా? హన్నా తెలుసు కదండి. హన్నా పెనిన్న తిట్టింది హన్నాని, సూటిపోటి మాటలతో పొడిచింది. అలా అన్నది ఇలా అన్నది. ఇంకా హన్నా అనుకుంది ఇంకా పని అవ్వదు, నేనేం చేయాలి, చర్చికి మందిరానికి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి అన్న ఒక నిర్ణయం తీసుకుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దైవజనుడితో ఒక మాట పొందుకుంది. ఏం మాట అండి? నువ్వు మరలా వచ్చే సంవత్సరానికి నీ చేతిలో మగబిడ్డ ఉంటాడు, ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు చూస్తావు అని మాట పొందుకుంది. దేవుడు ఏం చేశాడు? మాట నిలబెట్టుకుని బిడ్డని ఇచ్చాడు. ఇప్పుడు పెనిన్న ఏం చేస్తుంది? సైలెంట్ అయిపోయిందా? నిశ్శబ్దం అయిపోయిందా? పెనిన్న నోరు అయిపోయిందా? దేవుడు కూడా నిన్న అన్న నోరులన్నీ మూయించేస్తాడు, నిశ్శబ్దం చేస్తాడు. దేవుడి కార్యం నీ జీవితంలో చేసి, ఆయన ప్రదర్శన నీ జీవితంలో చేసి, నిన్ను తిట్టిన నోరు, నిన్ను చూటిపోటి మాటలతో పొడిచిన నోరు, ప్రతి నోట్ని నీ శత్రువుల నోటికి తాళం వేసేసి మూసేస్తాడు, స్టిక్కర్ వేసి. దేవుడు అంత గొప్పగా దేవుడు ప్రదర్శనలు నీ జీవితంలో చెయ్యాలనుకుంటున్నాడు. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నిరూపించుకుంటాడు దేవుడు నీతో ఉన్నాడని నిరూపించుకుంటాడు. ఆ తర్వాత చూద్దామండి 4వదిగా కీర్తనలు 147 అధ్యాయం. కీర్తనలు 147 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రిపేర్ చేస్తాడండి. 147 3వ వచనం. నా వైపు చూడండి ఇంక అందరూ. దేవుడు ఏం చేస్తాడంటే గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయములను కడతాడు. దేవుడు రిపేర్ చేస్తాడు. రిపేర్ అంటే తెలుసు కదండి అందరికీ. మన ఇంట్లో ఫ్యాన్ పోయిందే అనుకో, మనం ఎవరిని పిలుస్తాం? ఫ్యాన్ రిపేర్ని పిలుస్తామా? ఏసీ రిపేర్ని పిలుస్తామా? ఫ్యాన్ రిపేర్. ఏసీ పోతే ఏసీ రిపేర్. మన బాడీ రిపేర్కి వస్తే డాక్టర్ని పిలుస్తాం కదా. కానీ ప్రతిదాన్ని రిపేర్ చేయగలిగింది ఎవరు? దేవుడే. దేవుడు అంటున్నాడు, నీకు ఏ విషయంలో రిపేరింగ్ వచ్చేసిందో, ఏ విషయంలో నీ స్క్రూలు లూజ్ అయిపోయినాయో, ఏ విషయంలో తుప్పట్టిపోయి ఉన్నావో ఆ విషయంలో నేను రిపేర్ చేస్తాను అంటున్నాడు దేవుడు.
కోపం వచ్చేస్తుందా నీకు? నేను రిపేర్ చేసి శాంతమూర్తిగా చేసేస్తాను, సమాధానంగా చేసేస్తాను. అస్తమాను నీ నోరు పడిపోతూ అలా ఇలా మాట్లాడేస్తూ నోరు పారేసుకుంటున్నావేమో. దేవుడు నీ నోటిని కాస్తాడు, రిపేర్ చేసేస్తాడు నీ నోటిని దేవుడు. నువ్వు ఏ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డల గుండె విషయంలో రిపేర్ కావాలనుకో, మనసు మార్చి ప్రభు ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, లేకపోతే అనారోగ్యంగా ఎవరైనా ఉంటే వారి కోసమో, ఏ విషయంలో నువ్వు రిపేర్ కావాలి, ఇది బాగవుతే బాగుంటుంది, ఇది బాగు నాకు ఖచ్చితంగా అవసరమని ఆయన సన్నిధికి వచ్చేవో దేవుడు నీతో చెప్తున్నాడు, నేను బాగు చేస్తాను, నేను రిపేర్ చేస్తాను. రిపేర్ చేయడానికి ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి, ఉన్నాయి. ఫ్యాన్ రిపేరింగ్ ఉంటుంది దేవుడి దగ్గర కదా. అంటే ఈ లోకంలో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాలి, కానీ దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా సమర్థుడు. దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమై ఉన్న దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ఏ విషయంలో రిపేరింగ్ కావాలి, నీకు ప్రేమించలేకపోతున్నావా నీ శత్రువుని, అడుగు, దేవుణ్ణి అడుగు, తండ్రి ఈ విషయంలో నన్ను బాగు చేయి నాయన, ఈ విషయంలో నేను బాగవ్వలేకపోతున్నాను, లేకపోతే పలానా పాపంలో పడిపోతున్నాను, పలానా సినిమాలు చూసేస్తున్నాను, ఈ విషయంలో నన్ను బాగు చేయని అంటే దేవుడు నేను బాగు చేయడా? అవి అడగరండి. తండ్రి నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభా, టీవీ కావాలి, లేకపోతే ఆ ఇల్లు కావాలి, అవి అడగొద్దు అంటలేదు, అవి అడగాలి. వాటికంటే మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా, నువ్వు మాతో మాట్లాడేవయ్యా, మాకు మీ స్వరం వినిపించావు, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారయ్యా. మీ గొప్ప కార్యాలతో మమ్మల్ని తృప్తిపరచబోతున్నారని, శక్తివంతమైన కార్యాలు మీ జీవితంలో నేను జరిగిస్తానని అన్నావయ్యా. మిమ్మల్ని విడువను ఎడబాయనని సెలవిచ్చావయ్యా. నిమిషము కూడా నేను విడిచిపెట్టను అన్నావయ్యా. నీ కొరకు మంచి ఉద్దేశములు నేను కలిగి ఉన్నాను, భయపడకన్నావు. ఎలాంటి సముద్రపు అలలు నీ ముందు వచ్చిన నిర్మలమైన వాతావరణం అద్భుతం ద్వారా కలిగిస్తానని మాట్లాడేవయ్యా. నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో ప్రభా, నీ కార్యం కోసం మేము ఎదురు చూస్తున్న సమయంలో ఒక అద్భుతం చేసి మా కోసం పని చేస్తున్నామని మేము నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నాం దేవా. నువ్వు మా కోసం ప్రతిదీ మంచికే చేస్తావు దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. వాక్యం విన్న బిడ్డల్లో వాక్యం ఫలింపజేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డలో మీరు 100 మీ వాక్యాన్ని అభివృద్ధి పరచండి ప్రభా. ఏ బిడ్డ ఏ బాధతో వచ్చారో మీకు తెలుసు, ఏ మనసులో కృంగిపోయి వచ్చారో మీకు తెలుసు నాయన. మీరు మనసు ఎరిగిన దేవుడవు, చాలిన దేవుడవు, సరిపడిన దేవుడవు, కలుగ చేసుకుని అద్భుతాలు జరిగించే దేవుడవు. బిడ్డల విషయంలో అద్భుతం చెయ్యమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చేస్తానండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మేము అపార్ట్మెంట్ తీసుకుంటున్నామండి, అనుకుని వెళ్ళానండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్షి చెప్పుకోవాలనుకుంటున్నామండి. బాబు పచ్చాన్ని కూడా చాలా మేలు చేసాడండి, రక్షణ తీసుకున్నాడు బాబు, బయటికి వెళ్ళాడండి, వచ్చాడండి బాబు. ఎంత మేలేనండి, అంత ఎంత కాదండి. మేము కడతాం అనుకోకుండా బోల్డ్ మేలు చేస్తున్నాడండి మాకు. ఎంతకాలం నుంచి ఇల్లు విషయంలో ప్రార్థన చేస్తున్నారు మీరు? సంవత్సరం నుంచి అండి. ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు రైట్. ఈ బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని, దేవా మాకు గృహం కావాలని ఆయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా దేవుడు ఒక మంచి ఫ్లాట్ కొనుక్కునే భాగ్యం దేవుడు ప్రసాదించారు. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలనుకునే వారికి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు ఇరుసుమండ ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు కూనవరం గోపవరం సరిహద్దుల మధ్య యేసయ్య మందిరంలో, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు అమలాపురం ఎర్ర వంతెన దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీలో, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు మమ్మిడివరం తెల్లమ్మ చెరువుగట్టు సమీపంలో
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పల్లంకూరు పాత సినిమా హాల్ స్థలములో, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పేరూరుపేట గ్రామంలో ఆరాధన జరుగుతుంది. రండి, ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించి గమనిక. ప్రతి నెల 2వ బుధవారం PPM కర్మేల్ ప్రేయర్ హౌస్ అమలాపురంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగును. ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా. ఆశిస్తే ఆశలన్నీ తీర్చే దేవా, నా యేసు దేవా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవా, నా ప్రభువా దేవా. ఆశిస్తే ఆశలన్నీ తీర్చే దేవా, నా యేసు దేవా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవా, నా ప్రభువా దేవా. ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా. ఆశిస్తే ఆశలన్నీ తీర్చే దేవా, నా యేసు దేవా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవా, నా ప్రభువా దేవా. ఇస్సాకు ఆశను ఎరిగిన దేవా, రిబ్కా గర్భాన్ని తెరిచిన ప్రభువా. ఇస్సాకు ఆశను ఎరిగిన దేవా, రిబ్కా గర్భాన్ని తెరిచిన ప్రభువా. యాకోబు ఆశను ఎరిగిన దేవా, యాకోబు ఆశను ఎరిగిన దేవా. ఇశ్రాయేలుగా మార్చిన ప్రభువా దేవా, ఇశ్రాయేలుగా మార్చిన ప్రభువా. ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా. ఆశిస్తే ఆశలన్నీ తీర్చే దేవా, నా యేసు దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా, నా ప్రభువా దేవా.